ఇంజనీరింగ్ విద్యార్థులను ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రేవంత్ చేసిన కామెంట్స్ పై స్పందించాల్సిన నైతిక రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉందన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ ఈ అంశంలో మౌనంగా ఉండటం అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లే అవుతుందన్నారు. భారతదేశ ఇంజనీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతుంటే, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే అలాంటి వారిని క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి అంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని అందిస్తున్న ఇంజనీర్లను రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఇంతటి దిగజారుడు ముఖ్యమంత్రిని రాష్ట్రంలోకి పంపిన రాహుల్ గాంధీ రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. యువత రేపటి భారతదేశ నిర్మాతలు అన్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించుకోవాలన్నారు. యువతతో పెట్టుకుంటే ఏమైందో రాహుల్ గాంధీ నానమ్మకి, ఇందిరమ్మ ఎమర్జెన్సీ సమయంలో, యూపీఏ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమైందో అందరికీ తెలుసన్నారు. యువత తలుచుకుంటే ఆ పార్టీ మెడలు ఎలా వంచుతారో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గుర్తుంచుకోవాలని సూచించారు. కేవలం ప్రసంగాలతో నాయకత్వం స్థాయి పెరగదని రాహుల్ గాంధీ గుర్తించాలన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ విధానాలతోనే చేసిన తప్పులను సరిదిద్దుకోవడంతోనే పెరుగుతుందని గుర్తించి రాహుల్ గాంధీ స్పందించాలన్నారు. యువత గురించి రాహుల్ గాంధీకి ఊకదంపుడు ప్రసంగాలు చేసే హక్కు లేదని, ఇదే తెలంగాణ యువత కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారని రాహుల్ గాంధీ మర్చిపోవద్దని అన్నారు. దేశ ప్రగతికి పాటుపడుతున్న ఇంజనీర్లు క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ పార్టీ విధానమా అని ప్రశ్నలు గుప్పించారు. ఇప్పటికే మీ హామీల పేరుతో మోసపోయిన యువత అన్నీ గుర్తుంచుకుంటుందని, సరైన సమయంలో తగిన సమాధానం చెబుతుందని గుర్తుంచుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.